మంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకున్నానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సంవత్సరంలో ఎప్పుడు లేని విధంగా జగనన్న పాలనలో అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటిలో పర్యాటక కేంద్రాలు ఉన్న వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు రోజా చెప్పారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ సాంస్కృతిక క్రీడల వారోత్సవాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్న పాలనని సగౌరవంగా చెప్పుకోవచ్చని మంత్రి రోజా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కర్ణాటక శాఖలోనే ఎక్కువ ఎంఓయూలు జరిగాయని రోజా పేర్కొన్నారు. యూత్ ఫెస్టివల్ చేస్తూ యువతని ప్రగతి మార్గంలో నడపడం జగనన్న అద్భుత పాలనకు నిదర్శనమని ఆమె అన్నారు. రాష్ట్రంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయని, అరకు, లంబసింగి వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం ఉందని మంత్రి రోజా చెప్పారు. ప్రతి ఒక్కరు కోరుకునేది బోటింగ్ ఫెసిలిటీ అడుగుతున్నారు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. సో ఇప్పటికీ 50 చోట్ల పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గతంలో ఉన్నవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వాటిని వచ్చే పర్యాటకుల సేఫ్టీ ప్రికాషన్స్తో మరి చక్కగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే మా కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి అనేక మందిని గౌరవించుకోవటమే కాకుండా ఇప్పుడు కూచిపూడిలో మీరు చూస్తే చిన్న వెంపటి సత్యం గారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తుగా కూచిపూడిలో ఒక సీనియర్ మోస్ట్ గురువు గారికి 5 లక్షల క్యాష్ ఇవ్వటమే కాకుండా మరి ఆ కూచిపూడి సంబంధించిన అందరూ కూడా చిన్న వెంపటి సత్యం గారి కోడలు మనవరాలు కూడా వచ్చి అక్కడ పర్ఫామ్ చేసి, సో ఆయన కృషి చేసిన కూచిపూడి కోసం దాన్ని గొప్పతనం చెప్పి, సో అలా ముందుకు మేము తీసుకువెళ్ళటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. అలాగే పింగళి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన రోజు మేమైతే ఆయన్ని గౌరవించాం, కానీ అంతకు ముందే జగన్ గారు ఆ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సపోర్టివ్గా నిలబడి గౌరవించారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్ర నాట్యం గురించి ఈ నెల 29వ తేదీ చేయబోతున్నాం. యాక్చువల్గా 21st బర్త్డే రోజే చేయాలనుకున్నాం, కానీ పెద్ద ఎత్తున చేయాలి ఈ ఇయర్ అంతా కూడా.